రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. టీపీసీసీ కార్యవర్గ కూర్పుకు కసరత్తు పూర్తయింది. ఢిల్లీలో హై లెవెల్ కసరత్తు జరిగింది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ప్రమోషన్ ఖరారైనట్లు సమాచారం అందుతోంది. ఢిల్లీలో పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బృందం వర్కింగ్ ప్రెసిడెంట్లపై కసరత్తు చేసి పేర్లపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం అందుతోంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జు కేసీ వేణుగోపాల్తో నేతలు చర్చించారు. పీసీసీ చీఫ్గా బీసీ ఉన్న నేపథ్యంలో 4 వర్కింగ్ పదవులు మిగతా వర్గాలకు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. రైట్. ఈ క్రమంలో రెడ్డి సామాజిక వర్గం నుంచి అందరినీ కలుపుకపోతే నేతగా చామల కిరణ్ కుమార్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం అందుతోంది. ఇదే పదవికి పోటీ పడ్డ మరొక కీలక నేత ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డికి ట్రెజరర్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఎస్సీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు అడ్లూరి లక్ష్మణ్ కుమార్కి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఎస్టీ కోటాలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి పోటీ పడుతూ ఉండగా ఇక బలరాం నాయక్ వైపు కాస్త మొగ్గు చూపుతున్నట్లు సమాచారం అందుతోంది. మైనార్టీ కోటాలో వక్ఫ్ బోర్డు చైర్మన్గా అజ్మతుల్లా హుస్సేన్, నాంపల్లి మైనార్టీ నేత ఫిరోజ్ ఖాన్ పేర్లు పరిశీలించగా ఇక ఫైనల్గా ఫిరోజ్ ఖాన్కే హైకమాండ్ మొగ్గు ఉన్నట్లు కూడా సమాచారం అందుతోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, ఎవరి వైపు మొగ్గు చూపించే అవకాశం కనిపిస్తుంది? సో జాబితా ఏమైనా మీ దగ్గర అప్డేట్స్ ఉన్నాయా? పూర్తి అప్డేట్స్ ఏంటి? పిసిసి కార్యవర్గ కూర్పుకు సంబంధించి కూడా కసరత్తు పూర్తయినట్టుగా తెలుస్తుంది. మొన్న సంబంధించి కూడా ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి తో పాటుగా ఇంతమంతా కూడా ఢిల్లీలో ఏదైతే ఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కలిశారు. దాంట్లో ప్రధానంగా పిసిసి కార్యవర్గ కూర్పు పైన కూడా ఏదైతే కసరత్తు జరిగినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పిసిసి నుంచి కూడా కార్యవర్గానికి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, మిగతా సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ తో పాటుగా ఏదైతే ట్రెజరీకి సంబంధించిన ఈ పదవులన్నిటికీ ఈ కూర్పుకు సంబంధించి కూడా అధిష్టానానికి పేర్లను పంపించినట్టుగా తెలుస్తుంది. దాంట్లో ఫైనల్ కి సంబంధించి కూడా ఇప్పుడు కసరత్తు పూర్తయినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ కు సంబంధించి కూడా పోటాపోటీ నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక పిసిసి చీఫ్ గా పిసి నేత మహేష్ కుమార్ గౌడ్ కొనసాగుతున్నారు కాబట్టి ఇక 4 వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి నాలుగు సామాజిక వర్గాలకు సంబంధించి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ నియమించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి కూడా ఇప్పటికే ఆయన అంటే అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి కూడా ప్రాధాన్యత ఉంటుంది. అన్ని సామాజిక వర్గాలకి ప్రాధాన్యత ఇస్తూనే పిసిసి కార్యవర్గ కూర్పు ఉంటుందని కూడా గతంలో ప్రకటించారు. దాన్ని బేస్ గా చేసుకొని కావచ్చు, మిగతా సామాజిక సమీకరణ అన్ని సమీకరణం దృష్టిలో ఉంచుకొని ఏదైతే కార్యవర్గ కూర్పు కసరత్తు పూర్తయినట్టుగా తెలుస్తుంది. ఇక ఈసారికి సంబంధించి కూడా 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండే విధంగా కూడా కసరత్తు జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా కీలకమైన ప్రచార కమిటీ సంబంధించి ఆ చైర్మన్ పదవికి సంబంధించి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కొనసాగుతున్న జగ్గారెడ్డికి సంబంధించి ఆ పదవిని ఇచ్చేందుకు కూడా మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా కో చైర్మన్ కూడా నియమించే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రచార కమిటీకి సంబంధించి కూడా కో చైర్మన్ గా ఇప్పుడు మహిళా కాంగ్రెస్ కొనసాగుతున్న సునీతారావుని కో చైర్మన్ గా ప్రకటించనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా ఇక ప్రమోషన్ కి సంబంధించి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. ఆయనకు సంబంధించి కూడా ప్రమోషన్ ఉండబోయేగా కనిపిస్తుంది. ఓసీ సామాజిక వర్గం నుంచి కూడా ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి 2 కీలక నేతలు పోటీ పడుతున్నారు. ఒకవైపు డిసిసి అధ్యక్షులు ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, అలాగే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ సామాజిక వర్గం నుంచి కూడా పోటీ పడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించి కావచ్చు, ఇక్కడ రోహిన్ రెడ్డికి సంబంధించి కూడా అంటే ట్రెజరీ ఒకవైపు చామలకు ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటాయిస్తే రోహిన్ రెడ్డికి సంబంధించి కూడా ట్రెజరీ పోస్టులు ఇచ్చేందుకు కసరత్తు జరిగినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ప్రభుత్వ వైపు అడ్లూరి లక్ష్మణ్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా
పొరికే బలరాం నాయక్ మహబూబాబాద్ ఎంపీ పొరికే బలరాం నాయక్ సంబంధించి కూడా ఆయన పేరు ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మైనార్టీకి సంబంధించి కూడా ఏదైతే నాంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్, అలాగే వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్ ఇద్దరి మధ్య పోటీ నెలకొన్నది. ఇప్పటికీ అజ్మతుల్లా హుస్సేన్ కి సంబంధించి కూడా ఆయన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఇక ఆయన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా కొనసాగుతున్న నేపథ్యంలో ఫిరోజ్ ఖాన్ కి ఏదైతే ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటాయించేందుకు కూడా కసరత్తు జరిగినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా మిగతా సంబంధించి ప్రచార కమిటీ జగ్గారెడ్డి, ఇక ఏదైతే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా సరిత తిరుపతయ్యను కూడా నియమించే ఛాన్స్ కనిపిస్తుంది. ఇప్పటికే దీనిపైన కూడా హై లెవెల్ కసరత్తు మొన్న ఢిల్లీలో జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ఈ కార్యవర్గ కూర్పు ప్రకటన అంటే ఏ క్షణమైనా కూడా కార్యవర్గ కూర్పు ప్రకటించేందుకు అధిష్టానం సిద్ధం ఉంది. అధిష్టానం వద్ద కూడా పూర్తి స్థాయి ఈ డేటాతో సంబంధించి పదవులు కావచ్చు వీటన్నిటిని కూడా పూర్తిగా కూర్పు జరిగిన తర్వాత ఆయా జిల్లాలకు సంబంధించి కూడా కొన్ని బాధ్యతలు అప్పచెప్పనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వారి యొక్క కొన్ని బాధ్యతలు అప్పచెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లు లక్ష్యంగా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. మెజార్టీ గ్రామ పంచాయతీలను ఏదైతే ఏకగ్రీవాలుగా చేయాలని కూడా మొన్న సిఎల్పి సమావేశంలో కూడా తీర్మానించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు కార్యవర్గ కూర్పుకు సంబంధించి వేగవంతం చేశారు. ఈ కసరత్తు పూర్తిగా ప్రకటన తర్వాత దాని తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఈ కార్యవర్గానికి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, ఉపాధ్యక్షులు కావచ్చు, అనుబంధ సంఘాల చైర్మన్లకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి అన్నిటి కూడా వీళ్ళందరికీ ప్రత్యేకంగా జిల్లాలో బాధ్యతలు అప్పచెప్పనున్నారు. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.